ఇన్నమల్ ముమినూన ఇఖ్వా ఫఅస్లిహూ బైన అఖవైకుం వత్తఖుల్లాహ లఅల్లకుం తుర్హమూన్. విశ్వాసులందరూ కూడా పరస్పరం సోదరులు కాబట్టి వారి మధ్యన మీరు ఒప్పందాలు సంధి కుదురుతూ ఉండండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. ఎవరైతే అల్లాహ్కు భయభక్తులు కలిగి ఉంటారో వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమిస్తాడు అని ఖురాన్లో చెప్పడం జరిగింది. అయితే పరస్పరం విశ్వాసులందరూ సోదరులైనప్పుడు విశ్వాసులు కాని వాళ్ళు, ముస్లింలు కాని వాళ్ళు అసలు వీళ్ళతో ఏదైనా ఒప్పందాలు ఉండొచ్చా అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి చోట ఒప్పందాలు ఉండాల్సిందే అని అన్నారు. ప్రతి చోట వాళ్ళు ముస్లింలు అవ్వచ్చు, ముస్లింలు కాకపోయి ఉండొచ్చు. ఒక ఒప్పందము, ఒక న్యాయం అనేది లేకపోయినట్లయితే ఒకళ్ళ మీద ఒకళ్ళు అన్యాయాలు చేసుకొని మేము బాగానే ఉన్నాము, మేము మంచిగా చేస్తున్నామంటారు. ఇది మన దగ్గర ఉండకూడదు. అతను ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, అందరికంటే గొప్ప వ్యక్తి ఎవరో తెలుసా? అల్ ముస్లిం, నిజమైన ముస్లిం. అల్ ముస్లిం మన్ సలిమ అల్ ముస్లిమున మిన్ లిసాని వ యదిహి, తన నాలిక ద్వారా తన చేతుల ద్వారా ఇంకెవ్వరిని కూడా ఇబ్బంది పెట్టాడు అని అన్నారు. మన నాలిక ద్వారా కూడా చేతుల ద్వారా ఏ రూపంలో కూడా ఎవ్వరికి ఇబ్బంది కలగకూడదు. మరి ప్రస్తుతము వాతావరణము రాజకీయ వాతావరణం. ఈ వాతావరణంలో ఒకళ్ళకొకళ్ళు పోటీ పడుతున్నారు. మంచిది, ఒకళ్ళు ఈ మంచి చేస్తామని హామీలు ఇస్తున్నారు. అది కూడా మంచిది. వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి సపోర్ట్ చేసే ముస్లింలు 2 వైపులా 3 వైపులా 4 వైపులు ఉన్నారు. అది కూడా బాగానే ఉంది. ఒకవైపు ఉన్న వాళ్ళు ఇంకొక వైపు ఉన్న వాళ్ళ మీద నిందలు, ఇంకొక వైపు ఉన్న వాళ్ళ మీద అబద్ధాలు, నిందలు, అభాండాలు ఇవన్నీ చేస్తున్నారు. ఇది ఇస్లాం నిషేధించింది. ఏదైనా విభేదం ఉంటే పరస్పరం కూర్చొని మాట్లాడుకోండి. ఎదురుగా ఉన్న వ్యక్తుల మీద నిందలు వేయటానికి ఇస్లాం అంగీకరించదు. అటువైపు ఉన్న వాళ్ళ మీద అబద్ధపు చాడీలు చెప్పడానికి కూడా ఇస్లాం అంగీకరించదు. రాజకీయమైన తర్వాత అన్ని చెల్లుతాయి అన్న మాట వస్తూనే ఉంటుంది. కానీ ఇస్లాం ఏ రాజకీయంలో అయినా కూడా మీరు చేయటానికి లేదు అని మనకు సూచించింది. అవి అన్ని జరుగుతూనే ఉన్నాయి కదా అంటే జరుగుతూనే ఉంటాయి. కానీ ఒక ముస్లింగా మీరు చేయటానికి లేదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనతో అన్నాడు. వాళ్ళు ముస్లింలో కాదు, వాళ్ళని తేల్చుకోనండి. మనం ముస్లింలం కాబట్టి ఎదురుగా ఉన్న పార్టీ వాళ్ళ మీద నింద వేయటానికి లేదు, అబద్ధపు ప్రచారం చేయటానికి లేదు, తప్పుడు మాటలు దూర్చటానికి లేదు. వాళ్ళ స్త్రీలు ఎవరైనా ఉన్నట్లయితే వారిని ఏ మాట అనటానికి అర్హత లేనే లేదు. ఖురాన్ గ్రంథంలో అబూ లహబ్ గురించి చెప్పడం జరిగింది. దుర్మార్గుడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద ఇస్లాం యొక్క ద్వేషాన్ని వెళ్ళగక్కినవాడు. మరి అతని భార్య కూడా నరకానికి వెళ్తుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. ఆ భార్య పేరు చెప్పాడా? చెప్పలేదు. ఎందుకు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శత్రువుల స్త్రీలైనా కూడా గౌరవాన్ని ప్రసాదించాడు. కాబట్టి ఎవరి మీద కూడా తప్పుడు నిందలు వేయకూడదు, అబద్ధపు మాటలు చెప్పకూడదు. ఖురాన్లో అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేశాడు, ఎవరైతే స్త్రీల మీద నిందలు వేసి సాక్ష్యం తీసుకురారో వాళ్ళని 80 కొరడా దెబ్బలు కొట్టండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎవరైతే మందు తాగుతారో 40 కొరడా దెబ్బలు కొట్టండి అని అన్నారు. ఇక్కడ చూస్తే అబద్ధపు సాక్ష్యానికి 80 కొరడా దెబ్బలు. నోటితో వచ్చే మాటకి ఎక్కువ శిక్ష. ఒక మనిషి తాగి ఏదో తప్పు చేస్తాడు, దానికి తక్కువ శిక్ష. ఏంది ఇది అంటే ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చట్టము. ఈ చట్టం ఇలాగే ఉంటుంది. మీరు మాట్లాడేటట్టయితే సత్యం మాట్లాడండి, లేకపోతే హదీసులో ఉన్నటువంటి మాటని మన ఊత పదంలో చెప్పినట్లయితే నోరు మూసుకొని ఉండండి. అలా చేసినట్లయితే చేయండి, లేకపోతే ఇంకేమి మాట్లాడకండి. మాట్లాడితే సత్యమే, లేకపోతే నోరు మూసుకోండి. ఇది ప్రవక్త గారి నుంచి మన దాకా వచ్చినటువంటి బోధన. ఇందులో మనకు తెలియక ఒక ముస్లిం ఇంకొక ముస్లిం మీద కావచ్చు, ముస్లిం కాని వ్యక్తి మీద కావచ్చు నిందలు వేస్తున్నాడు, తప్పుడు సమాచారం ఇస్తున్నాడు, అబద్ధాలు అభాండాలు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా అల్లాహ్ దగ్గర ఘోరమైనటువంటి పాపాలు అని ఖురాన్లో చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళు చూసుకుంటారు. మనం అల్లాహ్ ముందు ఒప్పందం పెట్టుకున్నాము, మనం న్యాయంగా ఉంటాము, తీర్పు సత్యం అయిపోయి నిలబడతాము, చక్కగా ఉంటాము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వైన్ తాయిఫతాని మినల్ ముమినీన ఇఖ్తతలు ఫాస్లిహు బైనహుమా. ఒకవేళ 2 వర్గాలు గొడవ పడుతున్నాయి, విభేదించుకుంటున్నాయంటే మీరు మధ్యలో ఉండి వాళ్ళ ఇద్దరి మధ్య సంధి కుదర్చండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. ఇది ఒక విశ్వాసిగా మనం చేయవలసింది. వీళ్ళు గోల చేస్తున్నారో వాళ్ళు గోల చేస్తున్నారో దగ్గరుండి ఇద్దరిని ఆపాలి.
ముందు ఆగండి, తర్వాత మెల్లగా మాట్లాడండి అని మనం తెలియచేయాలి. ఇది మొదటి స్టెప్. ఇది మొట్టమొదటిగా మనం చేయవలసింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఇది గనక మనం చేసినట్లయితే ఏంటిది, వాళ్ళని ఆపాలి. ఆపినట్లయితే ఆ తర్వాత ఏంటి, ఫైం బగత్ ఇహ్దాహుమా అలల్ ఉఖ్రా ఫకాతిలుల్ లతీ తబ్గీ హత్తా తఫీఆ ఇలా అమ్రిల్లాహ్. ఒకవేళ ఎవరైనా ఇంకొకళ్ళ మీద అరాచకాలకు ముందుకొస్తే బలవంతంగానైనా కూడా మీరు వాళ్ళని ఆపండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఏదన్నా గొడవలు ఎవరైనా అరాచకాలు చేస్తున్నారని అనిపిస్తే వాళ్ళని బలవంతంగానైనా కూడా ఆపేయండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. ఇది రెండవ స్టెప్. మన ముస్లింలు ఈ రెండో దాన్ని ముందు తీసుకొచ్చి ఏదో రకంగా ఎవరొకరిని ఆపాలని వాళ్ళకి నచ్చని వాళ్ళని ఆపేస్తున్నారు. నచ్చిన వాళ్ళైతే వాళ్ళని ఏమి అనటం లేదు. నచ్చని వాళ్ళైతే వాళ్ళ మీద వీళ్ళతో కలిసి పోరాడటము, వీళ్ళకి అండగా నిలబడి వాళ్ళని ఇబ్బంది పెట్టడము, ఇది చేస్తున్నారు. ఇది తప్పు. మొదటి స్టెప్ ఏంటి, ఇద్దరిని ఆపండి. వాళ్ళిద్దరు ఎవరైతే మాటికి గోల చేస్తున్నారో రెండవ స్టెప్గా ఇప్పుడెళ్ళి రెండో వాళ్ళని ఆపండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. మనం దీన్ని వ్యతిరేకంగా తీసి ఒకదాని స్థానంలో ఇంకొకటి పెట్టి మనకు నచ్చిన వాళ్ళైతే ఒక న్యాయము, నచ్చిన వాళ్ళకైతే ఇంకొక న్యాయము, ఇలా చేస్తున్నాము. అల్లాహ్ యొక్క ఆగ్రహం మన మీదకు వస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఫైన్ ఫాత్ ఫస్లిహు బైనహుమా. వాళ్ళు విన్నట్లయితే సంధి కుదర్చండి. బిల్ ఆదిలి వాక్సేతు. ఎలా తెలుసా, న్యాయంగా ఉండాలి. మీరు ఏదైతే ఒప్పందాలు పెడుతున్నారో అది ఖచ్చితంగా న్యాయంగా ఉండాల్సిందే. ఎందుకు, ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముక్సితీన్. న్యాయంగా ఉండేవాళ్ళని, సత్యం వైపు ఉండేవాళ్ళనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడు అని చెప్పడం జరిగింది. అయితే మన రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, రాజకీయం జరుగుతూనే ఉంది. ఈ రాజకీయంలో ఒక ముస్లింగా నింద వేయటానికి లేదు, అబద్ధపు సాక్ష్యం ఇవ్వటానికి లేదు, తప్పుడు సమాచారం ఇవ్వటానికి లేదు, ఎదుటి వాళ్ళ మీద ఏదైనా అభండాలు వేయటానికి లేనే లేదు. ఇలా చేయటం మనల్ని ఇస్లాం నుంచి దూరం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటువైపు ఉన్న ముస్లింలు అంటున్నారు కదా అంటే వాళ్ళు ముస్లింలా కాదా అల్లా చూసుకుంటాడు. మనం ముస్లింలము. ఎదుటోళ్ళు గోల చేస్తే తలుపులు వేసుకుని నమాజ్ చేసుకుని చదువుకుని బయటికి వెళ్దాము. అంతే తప్పించి మసీదులో ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు మేము రాము, మసీదులో ఈ పార్టీ వాళ్ళు ఉన్నారు మేము రాము, ఇది అల్లాహ్ ముందు మనకు రాబోయే శిక్ష. ఎందుకు, అల్లాహ్ మనల్ని శిక్ష వేసినప్పుడు మన ఇంట్లోనే మనం గొడవ పెట్టుకుంటూ ఉంటాము. రాష్ట్రం అంతా బాగుండాలని కోరుకుంటున్నాము, ఆ పార్టీ వాడు బాగుండకూడదు. దేశమంతా బాగుండాలని కోరుకుంటున్నాము, ఆ పార్టీ వాడు బాగుండకూడదు. ఇది ఏంటో అర్థం అవటం లేదు. బాగుండాలంటే అందరూ బాగుండాలి. బాగుండాలంటే ప్రతి మనిషికి గౌరవం దక్కాలి. వీళ్ళకి దక్కకూడదు, దేశం మొత్తం బాగుండాలి. వీళ్ళు బాగుండకూడదు, దేశం మొత్తం బాగుండాలి. మా పక్కింటోళ్ళు బాగుండకూడదు, మా ఊరు మొత్తం బాగుండాలి. ఇది పనికి మాలిన ఆలోచన. దీని నుంచి బయటికి రావాలి. మన శత్రువులే కావచ్చు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జ్ఞానం అవసరమైతే శత్రువుల దగ్గర నుంచి కూడా తీసుకోండి అని ఒక ఉదాహరణకు వదిలేసి వెళ్ళారు. అలాంటిది వాళ్ళ మీద నిందలు, వీళ్ళ మీద నిందలు, వీళ్ళు బాగుండకూడదు, వాళ్ళు నాశనం అవ్వాలి, నోటి నిండా ఇదే పెట్టుకొని దేశం బాగుండాలని కోరుకుంటున్నాము. ఇది తప్పు. ఇలాంటి ఆలోచన తప్పుడు ఆలోచన. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి స్వచ్ఛమైనటువంటి ధర్మాన్ని ప్రసాదించాడు. వమన్ యబ్తగి గైరల్ ఇస్లామీ దీనన్ ఫలయుక్బలమిన్హు. ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా ఇంకే ధర్మాన్నైనా అనుసరిస్తారో వాళ్ళ యొక్క ఆచరణ అల్లాహ్ వద్ద స్వీకరించబడదు. మన ధర్మం ఇస్లాం ధర్మము. దేశం ముఖ్యమా, ధర్మం ముఖ్యమా అంటే మన ధర్మాన్ని కట్టుబడి ఉన్నాం కాబట్టి దేశాన్ని ప్రేమిస్తున్నాము. ధర్మానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి దేశంలో ఉన్న ప్రతి మనిషిని, ప్రతి జీవికి మనం గౌరవాన్ని ఇస్తున్నాము. ఒకవేళ ధర్మమే లేకపోతే దేశంలో హిందూ ముస్లిం గొడవలు మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడ లేని మందిరం మసీదులు గొడవలు కనిపిస్తున్నాయి. ఒక మసీద్ అన్న, ఒక మదరసా అన్న విభేదాలు కనిపిస్తున్నాయి. ఎందుకు, నోటితో ఒకటి చేతల్లో ఒకటి చేస్తున్నారు కాబట్టి. మనం ధర్మానికి కట్టుబడి ఉన్నంత వరకు దేశాన్ని ప్రేమించగలము. ధర్మం వదిలేసామా, ఈ దేశం అన్న ఆలోచన లాభం ఉంటే దేశం, లేకపోతే ముంచేసి బయటికి వెళ్ళిపోతాం. ఇలాంటి పరిస్థితికి మనం దిగజారకూడదు అని ఖురాన్ మనకు గుర్తు చేస్తుంది.